గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఏ విభాగంలోకైనా ఏఐ అనేది చాలా కీ రోల్ అయిపోయింది. సో ఎడిటింగ్ని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుంది? వర్క్ ఎన్హాన్స్కి ఉపయోగపడుతుందా? లేదా ఎడిటర్లకి ఏఐ ఛాలెంజ్ అయిందా? ఇప్పుడు మాన్యువల్ ఫిల్మ్ మేము ఎడిట్ చేసేటప్పుడు ఒక సినిమాని ఒక ఎడిటర్ ఎడిట్ చేయాలి అంటే దానికి 4 అసిస్టెంట్లు ఉండాలి. నెగిటివ్ కట్ చేసేయడానికి ఒక ఇద్దరు ఉండి దానికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. సౌండ్ సింక్ చేసి కట్ చేయడానికి ఒక మనిషి ఉంటే దానికి అతనికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. అంటే సినిమాకి ఒక 10 మంది ఉండేవారు. సార్ ఒక సినిమాకి 10 మంది అసిస్టెంట్లు టీం ఉండాలి మినిమం. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఆ 10 మంది 3 4 అయ్యారు. ఏఐ వల్ల ఇంకొక ఇద్దరు తగ్గుతారేమో, అంతేగాని ఎడిటింగ్ కంప్లీట్గా పోదండి. సార్ అదే ఎడిట్ చేసి అదే ఇచ్చేయడం అనేది ఉండదు. ఏఐ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది ఒక టెక్నాలజీ అంతే. అది ఎమోషన్ని తీసుకురాలేదు కదా. ఇప్పుడు ఎక్కడ వైడ్ పడాలి, ఎక్కడ క్లోజ్ షాట్ పడాలి అనేది అది చెప్పలేదు. సార్ అది మనం అనుకొని ఎడిట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాగే షూట్ చేసేటప్పుడు వైడ్ లాంగ్ క్లోజులు తీస్తున్నారో ఎక్కడ క్లోజ్ షాట్ పడితే బాగుంటుంది అనేది మేము ఫీల్ అయ్యి మేము ఎడిట్ చేయాలి. అలాగే అది కంప్యూటర్లో చేసేయలేదు, కరెక్ట్. ఆటో ఎడిట్ చేసేయలేదు. అది ఎమోషన్ పట్టుకోవాలి, ఎమోషన్ పట్టుకోలేదు. ఎమోషన్తో కూడింది ఫిలిం మేకింగ్. అది ఒకంతకు హెల్ప్ అవుద్ది అంతే. దానివల్ల కొంచెం డ్యామేజ్ ఉండొచ్చే కానీ మొత్తం అది డామినేట్ చేసేస్తుంది, దానివల్లే సినిమా అయిపోద్ది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. సార్ నా పర్సనల్ ఒపీనియన్. సార్ అండ్ ఒక డైరెక్టరు షూట్స్ చేసే ఆ రష్, అతనికి ఒక క్లారిటీ ఉంటే వచ్చే రష్ వేరుగా ఉంటుంది. లేదా అతనికి ఒక విజన్ ఉన్నా ఎక్కువ రావచ్చు, బట్ ఫైనల్గా అతనికి క్లారిటీ ఉంటుంది. బట్ కంప్లీట్గా పర్ఫెక్ట్ క్లారిటీతో ఏం కావాలో అదే షూట్ చేసి అదే ఎడిటింగ్ చేయించుకునే డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే పాత రోజుల్లో స్క్రిప్ట్ ఉండి చేసేవారండి, లెంత్ తక్కువ వచ్చేది. అంటే మేము ఎలా పాత రోజులకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒక రోజు షూట్ చేస్తే 2 minutes ఎడిటెడ్ రష్ ఉండాలి, అది లెక్క. ఒక రోజు ఒక షూట్ చేసిన మెటీరియల్ 2 minutes ఎడిటెడ్ రావాలి. అది జనరల్, అంటే బాగా సినిమా చేస్తున్నట్టు లెక్క. ఈ రోజుల్లో ఏమైందంటే అది 10 seconds వస్తుందా, అసలు 5 seconds ఉంటుందా, 10 seconds ఉంటుందా అనేది ఓకే మారింది డిజిటల్ వల్ల. అంటే ఎక్కువ తీయడాల వల్ల, ఎక్కువ చేయడాల వల్ల, చేసిందే చేసి చూసుకోవడాల వల్ల. ఒకప్పుడు మానిటర్ లేకుండా షూట్ చేసేవారు. ఆడు కెమెరా పక్కన నిల్చొని చెప్పేవారు బాగుంది బాగాలేదని, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూసి చేసేవారు. దాని తర్వాత మానిటర్ వచ్చింది, మానిటర్ రావడం వల్ల కొంచెం డిలే అయ్యింది. మానిటర్ చూడడం వల్ల వెనకలు ఆడు కదిలాడు, ఈడు కదిలాడు, అది లేదు ఇది లేదు, మళ్ళీ చేయండి అంటున్నారు, రివైండ్ చేసి చూసుకోవడం వల్ల. ఇప్పుడు డిజిటల్ వల్ల ఎక్కువ కెమెరాలు పెట్టి ఎక్కువ యాంగిల్ తీయడాలు, ఎక్కువ యాంగిల్ జరుగుతున్నాయి. ముందు ఏంటంటే ఫిలిం కొనేటప్పుడు ఒక క్యాన్ కొనాలంటే 10,000, 4 minutes కొనాలంటే 10,000, రోజుకి 5 క్యాన్లు 6 క్యాన్లు తీస్తే గొప్ప, అంతకంటే క్రాస్ చేసేవారు కాదు. ఇప్పుడు డిజిటల్ ఏముంది, చిప్ మార్చడమే. అవును, ఎంతైనా షూట్ చేసిందే చేసి 20 టేకులు 30 టేకులు 10 టేకులు తీస్తున్నారు. సారీ ఇంటరప్ట్. అంటే మీరు అన్నదానికి ఇక్కడ కొంతమందికి భయం కూడా ఉంటుంది డైరెక్టర్స్కి. ఎడిటర్ ఏ షాట్ అడుగుతాడో అందుకని చెప్పి ఇంకో యాంగిల్ ఎక్స్ట్రా పెడదాము, ఇంకో టాప్ యాంగిల్ పెడదాము, ఇంకో గోప్రో పెడదాము, ఇలా భయపడి తీసే డైరెక్టర్లు ఉంటారు. నేను అడిగేది మేకింగ్ మీద కంప్లీట్ పట్టు ఉండి తను ఏం తీస్తున్నాడో తనకు తెలిసి మీ దగ్గరికి అంతే క్లారిటీగా వచ్చే డైరెక్టర్లో టాప్ ఒకరిద్దరు పేర్లు చెప్పమంటే వాళ్ళ పేర్లు ఏం చెప్తారు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు పాత డైరెక్టర్లో కావచ్చు, రావేంద్ర గారు అవ్వచ్చు, జయంత్ గారు అవ్వచ్చు, బొమ్మరి, వీళ్ళందరూ అనుకున్నదే తీస్తున్నారండి. వాళ్ళు నీట్గా ఉంటుంది, స్క్రిప్ట్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది తీస్తారు, ఎక్కువ తీయరు. కొంతమంది తీస్తున్నారు, 90% వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీస్తున్నారు. డిజిటల్ రావడం వల్ల 2 కెమెరాలు 3 కెమెరాలని, ఏదో కొత్త కెమెరా వచ్చిందని చెప్పి ఆ కెమెరా వాడాలి, ఇవన్నీ చేస్తున్నారు. సినిమాకి ఏం కావాలో అది తీసేవాళ్ళు కొంతమంది.